మనకు అందుబాటులో ఉన్నారు. సో రసవత్తంగా మారినటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయం బీజేపీకి రాజీనామా చేసినటువంటి జిల్లా అధ్యక్షులు సుమారపు సత్యనారాయణ ఇక అక్టోబర్ 4న బీఎస్పీ పార్టీలో చేరబోతున్నట్టు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక పూర్తిగా రాజకీయాలకు సంబంధించినటువంటి ప్రక్రియలు మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి శ్రీకాంత్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఒక రాజకీయ అనిశ్చితత నెలకొంది అని చెప్పొచ్చు. ఇటు రామగుండం నియోజకవర్గంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సోమవారపు సత్యనారాయణ పార్టీని వీడనున్నారు. పార్టీని వీడి రాబోయే ఎన్నికలలో ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం ఉంది. ఎందుకు గాను ఈ రోజు ఫ్యాక్స్ ద్వారా రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి ఒక రాజీనామా లేఖను పంపించినట్టుగా కూడా తెలుస్తుంది. భవిష్యత్తులో కూడా తాను అంటే ఏ పార్టీ నుండి కూడా పోటీ చేయబోనని మనకు గతంలో ఒక సమాచారాన్ని అందించారు. తాను ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి గెలిచిన తర్వాత ఏ పార్టీ అధికారంలో అంటే రాష్ట్రంలో అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి తాను మారి ఆ రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఒక మార్గం సుగమం అవుతుందని చెప్పేసి తన భావనగా కూడా తన గతంలో చెప్పిన పరిస్థితి నెలకొంది. ఇందుకు గాను ఈ రోజు పార్టీ అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ని తప్పించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ గ్రాఫ్ కాస్త మారినట్టు కూడా చెప్పవచ్చు. అంటే దాదాపుగా ఒక్కసారిగా హఠాత్తుగా పరిణామం అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీకి కాస్త తగ్గిందని చెప్పొచ్చు. అంటే పొలిటికల్ గా కూడా కొంత ఎదురుగాలి వీస్తుందని కూడా చెప్పొచ్చు. కాంగ్రెస్ బలం పుంజుకుంటున్న నేపథ్యంలో ఇలాంటి పరిణామాలు కూడా ఒక కాంగ్రెస్ కు కలిసి వచ్చే అవకాశంగా కూడా చెప్పొచ్చు. వచ్చే భవిష్యత్తు ఎన్నికల్లో కాంగ్రెస్ ను పార్టీ అధికారంలో రావడానికి కూడా మరింత మార్గం సుగమం అవుతుంది. అంటే ఇప్పటికే సోమారపు సత్యనారాయణ ఒక బలమైన నేతగా కూడా గతంలో ఎమ్మెల్యేగా కూడా రామగుండం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి పార్టీని వీడడం భవిష్యత్తులో మళ్ళీ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటించడం కూడా కాస్త బీజేపీ పార్టీకి ఇప్పుడు అక్కడ అంటే ఇప్పటికే కౌశిక హరి బీజేపీలో ఉన్న కౌశిక హరి కూడా ఇటీవలే సోమవారం కోరుకంటి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీలో చేరిన పరిస్థితి ఉంది. అంటే ఈ నియోజకవర్గానికి బీజేపీ పార్టీకి ఎవరు క్యాండిడేట్ అంటే రాబోయే ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థి కూడా సరైన బలమైన అంటే ఇప్పటికే ప్రస్తుతం కోరుకంటి చందర్తో పాటు రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఇరువురు కూడా బలమైన నేతలుగా ఉన్నారు. ఇకపోతే బీజేపీ నుండి మాత్రం కాస్త అంటే ఇన్నాళ్ళు సోమారపు సత్యనారాయణ ఉండడం వల్ల త్రిముఖ పోరు నెలకొననుంది. ఇప్పుడు కాస్త బీజేపీ పార్టీకి మాత్రం చరిష్మా తగ్గిందని చెప్పవచ్చు. ఇకపోతే హుజరాబాద్ నియోజకవర్గంలో జమ్మికుంటలో కాస్త రాజకీయంగా అంటే ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిపై కూడా ఎంపీటీసీ ఒక కామెంట్స్ చేయడం అయితే ఒక ఉద్రిక్తతకు దారితీస్తుంది. అంటే గతంలో 20 సంవత్సరాల నుంచి కూడా తాను పార్టీని పట్టుకుని ఉన్నానని చెప్పేసి తనను వేధింపులకు పాడి కౌశిక్ రెడ్డి వేధింపులకు గురి చేస్తున్నాడంటే కూడా ఎంపీటీసీ ఒక వాపోతున్న పరిస్థితి అంటే ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించి మరి తన బాధంతా కూడా వెళ్ళగక్కిన పరిస్థితి అయితే ఉంది.